హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 8th ఎపిసోడ్ ని చూడబోతున్నాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే అమ్మమ్మ తన ఊరికి తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. జిన్షావ్ తో మాట్లాడుతూ, ఇక్కడ లైఫ్ నీకు అంత ఈజీ కాదని నాకు తెలుసు. ఈ కొన్ని నెలల్లో నువ్వు చాలా కష్టాలు అనుభవించావని విన్నాను. నువ్వు చాలా తెలివైన అమ్మాయివి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఎంత కష్టం వచ్చినా అన్ని ఒంటరిగా మొయ్యాలని ట్రై చేయకు. నీకేమైనా బాధ ఉంటే నాకు లెటర్ రాయి, నీకు నేనున్నాను. అలానే మీ అమ్మతో కాస్త మంచిగా నడుచుకో అని అంటున్నారు. ఆ మాటలు విని జిన్షావ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అలాగే అమ్మమ్మ అని అంటుంది. ఇంకా అమ్మమ్మ అక్కడి నుండి వెళ్లిపోయిన వెంటనే ఇంట్లో గుసగుసలు మొదలవుతున్నాయి. ఖాన్ క్యూబన్ కాస్త కోపంగా మాట్లాడుతూ, అమ్మయ్య, చివరకు అమ్మమ్మ వెళ్లిపోయారు. నిన్న కొంచెము గులాబీ రంగు క్లాత్ బాగుందని చెప్పి దాన్ని తీసుకోవడానికి వెళ్ళాను. ఆవిడ నన్ను సీరియస్ గా ఒక లుక్ వేసింది. ఇంత చలిలో ఇలాంటి క్లాత్ దేనికి అని నన్ను మందలించింది. నాకు వస్తువు విలువ తెలియదని కూడా చెప్పింది. అసలు బయటి వాళ్ళు మన ఇంటికి వచ్చి మనకి ఆదేశాలు ఇవ్వడం ఏంటో నాకు అర్థం కావడం లేదని అంటుంది. ఆ మాటలు విని గూలాన్ మెల్లగా, అమ్మమ్మతో గొడవ పెట్టుకోకండి, ఆమె చాలా కఠినంగా ప్రవర్తిస్తారని అంటుంది. నా ఏజ్ సెరమనీ ఫంక్షన్ కి నాన్న ఎంత మనీ ఇస్తారో అడిగారా అని అడుగుతుంది. ఆల్రెడీ మీ అమ్మ దీని గురించి మీ నాన్నతో డిస్కస్ చేశారు, కానీ ఆయన అంత డబ్బులు ఖర్చు పెట్టలేనని చెప్పేశారు. కానీ మీ పెద్దమ్మ తన సొంత డబ్బులో నుంచి మరొక $100 ఇస్తానన్నారు. అందుకే మీ అమ్మ ఇంకొక 700 జోడించి మొత్తం 1000 చేయాలని అనుకుంటున్నారని పనావిడంటుంది. గూలాన్ వెంటనే నిరాశగా, నాకు అది సరిపోదు, అక్క ఫంక్షన్ కి మాత్రము 10,000 ఖర్చు పెట్టారంట, నాకు మాత్రం ఎందుకు చేయడం లేదని అడుగుతుంది. మీ అక్క ఫంక్షన్ మొత్తము అమ్మమ్మ చూసుకున్నారు. ఆవిడ డబ్బులు బాగా ఖర్చు పెట్టి ఆ ఫంక్షన్ ని గ్రాండ్ గా చేశారు. కానీ మనకలా కాదు. మీ నాన్న నీ ఫంక్షన్ కి ₹1 కూడా ఖర్చు పెట్టేలా కనిపించడం లేదని అంటుంది. గూలాన్ బాధగా, నేను ఖాన్ క్యూబన్ కి పుట్టిన కూతుర్ని, నా ఫంక్షన్ చాలా సింపుల్ గా జరిగితే అందరూ నన్ను తక్కువ చూపు చూస్తారు. అప్పుడు మంచి కుటుంబం నుంచి వచ్చి నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? మా తాత 4వ ర్యాంక్ అధికారినే. జిన్షా వాళ్ళ కుటుంబం కంటే మా తాత వాళ్ళు చాలా గొప్పవారు. కానీ మా అమ్మ మా నాన్న ప్రేమ కోసము తన కుటుంబాన్ని వదిలేసి ఇక్కడికి 2వ భార్యగా వచ్చింది. మా అమ్మకి వాళ్ళ కుటుంబం నుండి సరైన సపోర్ట్ లేదు. అందుకని నేను జిన్షావ్ ముందు తలదించుకుని బ్రతకాలా అని చెప్తూ గూలాన్ మనసులో జిన్షావ్ పై మరింత ద్వేషం పెంచుకుంటుంది. అంతలో ఒక అతను ఒక లెటర్ తీసుకుని వచ్చి, ఇది మా మాస్టర్ జిన్షావ్ మేడం కి ఇవ్వమన్నారని చెబుతున్నాడు. గూలాన్ వెంటనే అతన్ని గుర్తుపట్టి, మీరు ఈషియన్ మనిషి కదా అని అడుగుతుంది. నేను ఎలాగో లోపలికి వెళ్తున్నాను, ఇవ్వండి నేనే ఇస్తానని చెబుతుంది. ఆ లెటర్ లో, నా ప్రాణం కాపాడినందుకు ధన్యవాదాలు, రేపు మార్నింగ్ మనం బ్రిడ్జ్ దగ్గర కలుసుకుందాము, నీకు అక్కడ విందు ఏర్పాటు చేశాను, నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటానని ఉంది. ఆ ఇన్విటేషన్ లెటర్ ఈషియన్ పంపిందని తెలుసుకున్న గూలాన్ వెంటనే ఆ లెటర్ ని దాచేస్తుంది. జిన్షావ్ ఈషియన్ ని కలవకుండా అడ్డుకోవాలని డిసైడ్ అవుతుంది. ఇక ఆ ఇన్విటేషన్ గురించి ఏమీ తెలియని మన జిన్షావ్ ఏమో అమ్మ పిలిచిందని చెప్పి అమ్మ దగ్గరికి వెళ్తుంది. అమ్మ వెంటనే తన చేత్తో తయారు చేసిన 3 నీ క్యాపులను తీసి జిన్షావ్ కి ఇస్తుంది. ఇందులో 3 ఉన్నాయి. ఒకటి గూరాంగ్ కోసము, అలానే ఇంకొకటి మీ తమ్ముడు రానా ఊరు నుండి వస్తున్నాడు వాడి కోసము, అలానే మీ నాన్న కోసం ఒకటి అని అంటున్నారు. అలానే నీ తమ్ముడు రానా ఊరు నుండి త్వరలోనే ఇక్కడికి రాబోతున్నాడు, వాడికి వీటిని గిఫ్ట్ గా ఇస్తే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని అంటున్నారు. మేమిద్దరము చిన్నప్పటి నుండి కలిసి పెరగలేదు, వాడు ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు, కాబట్టి అతనికి గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదని జిన్షావ్ అంటుంది. మీరిద్దరూ కలిసి పెరగకపోయినా అతను నీ సొంత తమ్ముడు, నువ్వు ఇలాంటి గిఫ్ట్లు ఇస్తే అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని అంటున్నారు. సరే ఓకే, కానీ నాన్నకి ఇవ్వాల్సినవన్నీ మీరే ఆయనకి ఇవ్వండి, నా నెత్తిన అంట కట్టకండి, తమ్ముడికి ఇవ్వాల్సింది మాత్రం నేను ఇస్తానని అంటుంది. మీ నాన్న ఎలా ఉన్నా ఆయన నీకు నాన్నే అవుతాడు, నువ్వు ఆయనతో ఇలా కోపంగా ప్రవర్తిస్తే అందరూ నిన్నే తప్పు పడతారు. నీకు ఆయన మీద ఎంత కోపం ఉన్నా నువ్వు బయటకు మాత్రము ఒక మంచి కూతురులానే కనిపించాలి, లేకపోతే భవిష్యత్తులో నీ పెళ్లి విషయంలో చాలా సమస్యలు వస్తాయని అంటున్నారు. ఆ మాటలు విని జిన్షా వెంటనే అకాడమీకి వెళ్లి గూరాంగ్ ని మీట్ అయ్యి తనకి నీ క్యాప్స్ ఇవ్వాలని అనుకుంటుంది. అలానే చెన్షువార్న్ దగ్గర నుండి తీసుకున్న పుస్తకాన్ని తిరిగి ఇవ్వాలని డిసైడ్ అవుతుంది. ఇక అదే సమయంలో ఈషియన్ తన కొత్త క్రాస్ బౌ తో గేమ్స్ ఆడుకుంటున్నాడు. అసిస్టెంట్ అతని దగ్గరికి వెళ్లి, జిన్షావ్ తో ఈ రోజు మీకు 9 గంటలకి మీటింగ్ ఉంది, వెళ్ళాలి కదా అని అడుగుతున్నాడు. ఈషియన్ పొగరగా, ఏం తొందర, తనని అక్కడే వెయిట్ చేయనివ్వు అని అంటున్నాడు. కానీ కొద్దిసేపటికి మనసు మార్చుకొని, వద్దొద్దు, నువ్వు ఇంత ఫోర్స్ చేస్తున్నావు కాబట్టి మనం వెళ్లి తీరాలని అంటున్నాడు. ఇప్పుడు ఈషియన్ హోటల్ దగ్గర జిన్షావ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. చాలా సేపు అయినా ఆమె రాకపోవడంతో తను ఇంకా ఎందుకు రాలేదు, వెళ్లి ఒకసారి చూసి రమ్మని చెప్పి పనివాడిని పంపిస్తున్నాడు. గూలాన్ అక్కడే నిలబడుకుని అదంతా చూస్తూ ఉంది. బాగా జరిగింది, వీళ్ళిద్దరి కనెక్షన్ కట్ కాబోతుందని అనుకుంటూ ఉంది. ఇక్కడేమో మన జిన్షావ్ బుక్ ని తిరిగివ్వడం కోసము అకాడమీకి వెళ్తుంది. నేను చెంగ్షువాన్ని కలవడానికి వచ్చానని చెప్పగానే అతను వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్తున్నాడు. ఇక్కడేమో జిన్షావ్ కోసం ఈషియన్ వెయిట్ చేసి అతనికి బాగా కోపం వస్తూ ఉంది. అంతలో అసిస్టెంట్ అక్కడికి వచ్చి, జిన్షావ్ మళ్ళీ అకాడమీకి వెళ్లారంట అని చెప్పగానే, ఏంటి మళ్ళీ అకాడమీకా, నేను తనని ఊరికే వదిలిపెట్టాను అని
అని ఈషియన్ కోప్పడుతున్నాడు. ఇక అకాడమీలో చెన్షువన్ తన పనిలో బాగా బిజీగా ఉన్నాడు. అంతలో ఒక అతను వచ్చి జిన్షావ్ మేడం మిమ్మల్ని కలవడానికి వచ్చారని చెబుతున్నాడు. పక్కనే ఉన్న గూరాంగ్ ఏంటి జిన్షావ్ నిన్ను మాత్రమే కలవడానికి వచ్చిందా, నన్ను కాదా అని అడుగుతున్నాడు. దానికి చెన్షువన్ వెంటనే నేను తనకి ఒక బుక్ ని అప్పుగా ఇచ్చాను, దాన్ని తిరిగి ఇవ్వడానికే వచ్చి ఉంటుంది. నువ్వు ఒక పని చేయి, నువ్వే వెళ్లి జిన్షావ్ దగ్గర నుండి ఆ పుస్తకం తీసుకోనరా అని అంటున్నాడు. కానీ గూరాంగ్ భయపడుతూ తను నన్ను ప్రత్యేకంగా పిలవలేదు, ఇప్పుడు నేను వెళ్లి మాట్లాడితే తను నా మీద కోప్పడుతుంది, ఒక పని చేద్దాము, వేరే ఎవరినైనా పంపిద్దామని అంటున్నాడు. చివరకు వాళ్ళు షాంగ్ అనే వేరే అతన్ని పంపిస్తున్నారు. పాపం మన జిన్షావ్ ఏమో చెంగ్షువాన్ వస్తాడని ఆశగా ఎదురు చూస్తూ ఉంది. చెంగ్షువాన్ బాగా బిజీగా ఉన్నారు, తను రాలేకపోయారు, అందుకే నన్ను పంపించారని అంటున్నాడు. చెంగ్షువాన్ రాలేదని జిన్షావ్ కాస్త అప్సెట్ అయిపోతూ ఉంది. ఒక్క నిమిషం ఆగండి అనేసి జిన్షావ్ ఆ పుస్తకంలో ఉన్న కొన్ని లెటర్స్ ని తీసుకుని ఆ పుస్తకాన్ని అతనికి రిటర్న్ చేస్తూ ఉంది. అంతలో ఈషియన్ అక్కడికి వస్తున్నాడు. నువ్వు చాలా బిజీగా ఉన్నావని అనుకున్నాను, కానీ నువ్వు ఇంకొక మగాన్ని కలవడానికి ఇక్కడికి వచ్చావా, నీకు ఇలాంటి వ్యక్తులే నచ్చుతారా, అందుకే నన్ను మీట్ అవ్వడానికి రాలేదా అని అడుగుతున్నాడు. అది చూసి షాంగ్ అనే అతను బాగా భయపడిపోతున్నాడు. మీరు దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి, నేను వేరే వాళ్ల కోసము ఈ పుస్తకం తీసుకోవడానికి ఇక్కడికి వచ్చానని అంటున్నాడు. జిన్షా వెంటనే కోపంగా నన్నెందుకు ఫాలో చేసుకుంటూ వస్తున్నావు, ఆ హక్కు నీకెవరిచ్చారని అడుగుతుంది. ఈషియన్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. లియు కుటుంబంలో పెళ్లి తప్పించుకోవడానికి నన్నెంతగా వేడుకున్నావో నీకు గుర్తుందా, అంత పెద్ద డ్రామా చేసి చివరికి ఇలాంటి మనిషిని ఎంచుకున్నావా అని అవమానిస్తున్నాడు. ఆ అబ్బాయి బాగా భయపడిపోయి జిన్షావ్ మేడం దయచేసి మీరన్నా అతనికి చెప్పండి, నాకు మీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పండి అని అడుగుతున్నాడు. జిన్షావ్ వెంటనే నాకు అతనికి ఎటువంటి సంబంధము లేదు, ఎందుకు అతన్ని ఇలా ఇబ్బంది పెడుతున్నావు, నేను ఇంకా బయలుదేరుతాను అనేసి జిన్షావ్ అక్కడి నుండి వెళ్లిపోవడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ ఈషియన్ జిన్షావ్ చెయ్యి పట్టుకొని తనని వదలడం లేదు. ఆ తర్వాత ఈషియన్ ఆ అబ్బాయిని అవమానించడం మొదలు పెడుతున్నాడు. నువ్వు ఈ పరీక్షలు వదిలేస్తే మా మార్కిస్ ఇంట్లో నీకు ఒక పెద్ద ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిస్తున్నాడు. పేద పరిస్థితుల్లో ఉన్న అబ్బాయి వెంటనే దానికి అంగీకరిస్తున్నాడు. అప్పుడు ఈషియన్ నవ్వుతూ నేనేదో సరదాగా అన్నాను, నీ అసలు విలువ వీళ్ళకి చూపించాలనుకున్నాను అని అంటున్నాడు. అంత పెద్ద అవమానం తట్టుకోలేక అబ్బాయి రక్తం కక్కుతూ అక్కడికక్కడే కుప్పకూలిపోతున్నాడు. అది చూసి ఈషియన్ కూడా భయపడిపోతున్నాడు. ఇంక ఈ విషయం లోపల ఉన్న చెంగ్షువాన్ అలానే గూరాంగ్కి తెలుస్తుంది. వాళ్ళు వెంటనే బయటకు పరుగులు తీస్తున్నారు. జిన్షావేమో కోపంగా ఈషియన్ వైపు చూస్తూ మీరు చిన్నప్పటి నుంచి రాజసుఖాల్లో పెరిగారు, కానీ సాధారణ ప్రజలు అలా కాదు, కష్టపడి చదువుతున్నారు, మీరు మాత్రం తినడం తాగడం తిరగడం తప్ప ఏమీ చెయ్యరు. మీ నాన్నగారు కష్టపడి యుద్ధం చేసి సంపాదించుకున్న గౌరవాన్ని మీరు వాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. నువ్వు పని లేక తిరిగే పెద్ద మనిషివి. ఇక్కడున్న ప్రజల్లో చాలా మంది పొలాల్లో కష్టపడుతున్నారు, అలానే కొంతమంది విద్యార్థులు రాత్రి బవళ్లు కష్టపడి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని ప్రజలకు సేవ చేస్తున్నారు, అలానే ఇంకొంతమంది దేశ సరిహద్దుల్లో మన కోసం యుద్ధం చేస్తున్నారు, కానీ నువ్వు మాత్రము వాళ్ళని అవమానిస్తున్నావు, నీ వల్ల ఈ దేశానికి ఈ ప్రజలకి ఏమి ఉపయోగమని అంటుంది. ఆ మాటలు విని ఈషియన్ కి బాగా కోపం వస్తూ ఉంది. అతను ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అతని చేతిలో ఉన్న కొరడాతో జిన్షావ్ ని కొడుతున్నాడు. అప్పుడు జిన్షావ్ చేతిలో ఉన్న లెటర్స్ అన్ని కింద పడిపోతున్నాయి. అంతలో చెన్షువాన్ అలానే గూరంగా అక్కడికి చేరుకుని అతన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది కాలేజ్, ఇక్కడ ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని ఈషియన్ అంటున్నాడు. వాడొక పిచ్చోడు, వాడితో ఏం మాట్లాడకండి, పదండి వెళ్దామని జిన్షావ్ అంటుంది. జిన్షావ్ ని కొట్టింది ఈషియన్ కూడా నమ్మలేకపోతున్నాడు. గిల్టీగా ఫీల్ అవుతూ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. అందరూ వెళ్లిపోయిన తర్వాత చెన్షువాన్ నేలపై పడి ఉన్న ఆ లెటర్ ని చూస్తున్నాడు. వెంటనే దాన్ని తీసి జాగ్రత్తగా ఉంచుకుంటున్నాడు. ఇక్కడ ఈషియన్ కేమో జిన్షావ్ చెప్పిన మాటలే పదే పదే గుర్తుకొస్తున్నాయి. మీరు ఏ పని చేయరు, మీ పూర్వీకుల ఘనత మీదే బ్రతుకుతున్నారని చెప్పింది కదా, ఆ మాటలు అతనికి బాగా తగిలినట్టు ఉన్నాయి. పదే పదే వాటి గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక్కడేమో జిన్షావ్ వాళ్ళ తమ్ముడు అకాడమీ నుండి ఇంటికి వస్తున్నాడు. రానా మాట్లాడుతూ నాకు ఒక $200 తక్కువయ్యాయి, ఎలాగో మా పెద్దక్క ఊరు నుండి వచ్చింది కదా, తన దగ్గర నుండి తీసుకోవాలని అంటున్నాడు. కానీ మీరు మీ పెద్దక్క చిన్నప్పటి నుండి కలిసి పెరగలేదు, మీరు అడగగానే తను మీకు డబ్బులు ఇస్తారా అని అడుగుతున్నాడు. అందుకనే మా అక్క కోసము నేను $5 ఖర్చు పెట్టి ఒక జత గాజులు తెస్తున్నాను, వాటినిచ్చి మా అక్కకి ఐస్ పెట్టాల్సిందే అని అంటున్నాడు. ఇక్కడేమో జిన్షావ్ పెయిన్ తో బాధపడుతూ ఇంటికొస్తుంది. అంతలో పనావిడొచ్చి మీ తమ్ముడు ఊరు నుండి వచ్చారంట, మిమ్మల్ని మెయిన్ హాల్లోకి రమ్మని పిలుస్తున్నారని చెబుతుంది. వాడు నెలాఖరికి వస్తానని చెప్పాడు కదా, కానీ అంతకంటే ముందే వచ్చేసాడా అని అనుకుంటూ జిన్షావ్ వెళ్తుంది. ఇక అమ్మేమో ఏంట్రా ఇంత సన్నగైపోయావు, బాగా తిని రెస్ట్ తీసుకొని ఒళ్ళు పెంచాలి సరేనా అని అంటున్నారు. అంతలో జిన్షావ్ గూలాన్ ఇద్దరు లోపలికి వెళ్తున్నారు. నువ్వు చాలా అందంగా తయారయ్యావురా అని జిన్షావ్ పొగుడుతూ ఉంది. అక్క మీరు కూడా పెయింటింగ్ నుండి దిగొచ్చిన అమ్మాయిలా చాలా అందంగా ఉన్నారని అంటున్నాడు. నేను మీకోసం చాలా గిఫ్ట్లు తెచ్చానని చెబుతున్నాడు. నువ్వు నెలాఖరికి వస్తానన్నావు కదా, అంత త్వరగా వచ్చావేంటి అని జిన్షావ్ అడుగుతుంది. నేను ఆల్రెడీ దీని గురించి గూలాన్ అక్కకి లెటర్ పంపించాను
పంపించాను కదా, తను మీకు చెప్పలేదా అని అంటున్నాడు. ఓ, నువ్వు నాకు మాత్రమే చెప్పావా? నువ్వు జిన్షా అక్కకు కూడా చెప్పుంటావు అనుకున్నాను అని గూలాన్ని ఎత్తి పొడుస్తూ ఉంది. ఏం పర్లేదు, నువ్వు ఎవరికో ఒకరికి సమాచారం ఇచ్చావు కదా అని జిన్షా కవర్ చేసుకుంటుంది. ఇప్పుడు రానా జిన్షాకి ఒక అందమైన బ్యాంగిల్ ని గిఫ్ట్ గా ఇస్తున్నాడు. అది చూసి జిన్షా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా బాగుంది, థ్యాంక్స్ అని అంటుంది. ఇక అలానే గూలాన్కి ఒక చిన్న బంతిని గిఫ్ట్ గా ఇస్తున్నాడు. ఇదంతా ఒక గిఫ్టా అన్నట్టు గూలాన్ చూసేసి, పర్లేదు, ఇది నీ చేత్తో సొంతంగా తయారు చేసావు, సొంతంగా చేత్తో చేసిన బహుమతులకి వాల్యూ ఎప్పుడూ ఎక్కువే అని కవర్ చేసుకుంటూ ఉంది. నేను కూడా నీకు గిఫ్ట్ తెచ్చాను అనేసి జిన్షా అతనికి గిఫ్ట్ ఇస్తూ ఉంది. హ్యాండ్ వార్మర్ తెచ్చారా, చాలా బాగుందక్క అని చెబుతున్నాడు. కానీ ఖరీదైన బహుమతి రాకపోవడంతో రానా బాగా అప్సెట్ అయిపోతున్నాడు. కాసేపటి తర్వాత జిన్షా అతనికి ఒక పెయింటింగ్ ని గిఫ్ట్ గా ఇవ్వాలని డిసైడ్ అవుతుంది. ఇప్పుడు సడన్ గా ఈ పెయింటింగ్ ని ఎందుకు గిఫ్ట్ గా ఇస్తున్నారు అని పనిపిల్ల అడగడంతో, నువ్వే చూసావు కదా, ఇందాక వాడికి ఆ గిఫ్ట్ ఇవ్వగానే వాడు బాగా డిసప్పాయింట్ అయిపోయాడు. వాడికి ఆ గిఫ్ట్ నచ్చలేదని నాకు బాగా అర్థమైంది. మనం దీన్ని గిఫ్ట్ గా ఇద్దామని చెబుతుంది. కానీ మీ తమ్ముడు మీకంటే ఆ గూలాన్ తోనే బాగా క్లోజ్ గా ఉంటున్నాడు. పైగా తనకు మాత్రమే లెటర్ రాశాడు. అది మాత్రమే కాకుండా తనే సొంతంగా తయారు చేసిన బొమ్మని తనకి బహుమతిగా ఇచ్చాడు. ఏం పర్లేదు, మేమిద్దరం చిన్నప్పటి నుండి కలిసి పెరగలేదు కాబట్టి మా ఇద్దరి మధ్య ఆ ఎఫెక్షన్ లేదు. అతను నాకంటే గూలాన్ తోనే బాగా క్లోజ్ గా ఉంటున్నాడని చెబుతుంది. ఇక్కడేమో రానా గూలాన్ దగ్గరికి వెళ్లి అసహనం వ్యక్తం చేస్తున్నాడు. నేను అక్క దగ్గర నుండి కొంత డబ్బులు వసూలు చేద్దామనే తనకి ఆ కాస్ట్లీ బ్యాంగిల్ ని గిఫ్ట్ గా ఇచ్చాను, కానీ తనేమో అలాంటి గిఫ్ట్ ఇచ్చింది అని నసుగుతున్నాడు. ఆ మాటలు విని గూలాన్ నవ్వుతుంది. మీరిద్దరూ మరీ అంత క్లోజ్ కాదు కదా, మరి తన అంత కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తుందని నువ్వెలా ఎక్స్పెక్ట్ చేసావని అంటుంది. ఆ తర్వాత రానా గూలాన్ తో, అక్క నీ దగ్గర డబ్బులేమైనా ఉన్నాయా, నాకు అసలు డబ్బులు అప్పుగా ఇవ్వని అడుగుతున్నాడు. నా దగ్గర డబ్బులేమీ లేవు, వీళ్ళు ఇచ్చే డబ్బులంతా నా మేకప్ కి నా పౌడర్ కే సరిపోతుంది. రానా అలా గూలాన్ని డబ్బులు అడగడం చూసి అతనేదో ఆర్థిక సమస్యల్లో ఉన్నాడని జిన్షాకి అర్థమైపోతుంది. అసలు వీడికి పెద్దగా ఖర్చులే లేవు, అన్ని అకాడమీలోనే చూసుకుంటారు. పైగా వీడికి పాకెట్ మనీకి కొంత మనీ కూడా ఇస్తున్నారు. కానీ వీడెందుకు గూలాన్ దగ్గర అప్పడుగుతున్నాడు? ఇంక మీదట వీడికి ఈ పెయింటింగ్ ని ఇవ్వాల్సిన అవసరం లేదు అనేసి ఆ పెయింటింగ్ ని పట్టుకుంటుంది. కానీ చేతికి గాయం ఉండడం వల్ల జిన్షాకి చేతులు నొప్పుడుతున్నాయి. మీరెందుకు వీటిని పట్టుకుంటున్నారు? మీ చేతులు ఇంకా నొప్పిగా ఉందని పనిపిల్ల అడుగుతుంది. ఏం పర్లేదు, నువ్వు ముందు వెళ్లి నేను ఆ రోజు వేసుకున్న డ్రెస్ ని తీసుకొనిరా అని జిన్షా చెప్పడంతో పనిపిల్ల వెంటనే దాన్ని తీసుకొని రావడానికి వెళ్తుంది. ఆ లెటర్స్ ఏమన్నా అందులో ఉన్నాయేమోనని జిన్షా వెతుకుతుంది. కానీ అందులో ఆ లెటర్స్ కనిపించడం లేదు. అదెక్కడో పడిపోయినట్టు ఉంది. అంతా ఆ పిచ్చివాడి వల్లే అనుకుని ఈషియన్ ని బాగా తిట్టుకుంటూ ఉంది. ఇక్కడేమో చెన్షువాన్ ఆ లెటర్స్ ని చదువుతున్నాడు. అందులో, నేను నా సొంత ఇంట్లోనే అతిథిగా ఉంటున్నట్టు నాకు అనిపిస్తుంది. అది నన్ను బాధ పెట్టినప్పుడల్లా నన్ను నేను ఓదార్చుకుంటాను. నేను నా బాధని మర్చిపోవడానికి ఒక సరదా పద్ధతిని కూడా కనుక్కున్నాను. నా తప్పుల గురించి ఆలోచించకుండా ఇతరులనే తప్పు పట్టాలి. నాకు ఇంకా ఎక్కువ బాధ అనిపిస్తే ఏదైనా మంచి హోటల్కి వెళ్ళి కడుపు నిండా తినాలి. ఇంకా బాధ అనిపిస్తే ఇంకా ఎక్కువగా తినాలి. అప్పుడే ఆ బాధ గురించి ఆలోచించడానికి కూడా నాకు టైం ఉండదు అని హాస్యంగా రాసి ఉంటుంది. అది చదువుతూ చెన్షువాన్ నవ్వుకుంటున్నాడు. ఇక్కడేమో ఈషియన్ ఒక రెస్టారెంట్ లో కూర్చొని ఫుల్ గా తాగుతూ ఉన్నాడు. అతనికి జిన్షా చెప్పిన మాటలే పదే పదే గుర్తుకు వస్తున్నాయి. ఇంకా చాలా ఆపండి, ఎక్కువగా తాగకండి అని పనివాడు ఆపుతున్నాడు. కానీ ఈషియన్ మాత్రం వినడం లేదు. ఈ ప్లేస్ ని వేరే వాళ్ళు ఎవరో బుక్ చేసుకున్నారంట, మనల్ని బయటికెళ్ళమంటున్నారు అని పనివాడు చెబుతున్నాడు. నన్ను బయటికెళ్ళమనే ధైర్యం ఇక్కడ ఎవరికుంది అనేసి ఈషియన్ బయటకు వచ్చి ఆ ఓనర్ తో గొడవ పడుతున్నాడు. చూస్తే అతని వెనకాలే మన చెన్నొస్తున్నాడు. ఈషియన్ ఫుల్ గా తాగిన మత్తులో హీరోతో గొడవ పడడానికి సిద్ధమైపోతున్నాడు. హీరోని కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. హీరో అంతలో అతని చెయ్యి పట్టుకుని అసలు ఇక్కడ ఏం జరుగుతుందని అడుగుతున్నాడు. కానీ ఈషియన్ ఏమో తాగిన మత్తులో చెన్నును చూసి జిన్షావని అనుకుంటున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు? నీకేమైనా నా గురించి బాగా తెలుసు అనుకుంటున్నావా? నన్ను అనవసరంగా ఇలా హట్ చేయకని అంటున్నాడు. చెన్ను వెంటనే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నట్టు అసిస్టెంట్ ని చూస్తున్నాడు. కానీ అతను ఏం చెప్పకుండా సైలెంట్ అయిపోతున్నాడు. ఈషియన్ మాత్రము, నీకు నా గురించి ఏమీ తెలియదు, నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకో అని అంటున్నాడు. అంతలో చెన్నుని మీట్ అవ్వడానికి చెన్ వాళ్ళ మాస్టర్ వాళ్ళు అక్కడికి వస్తున్నారు. చెన్ను వెంటనే వాళ్ళ మాస్టర్ కి విష్ చేస్తున్నాడు. అంతలో ఈషియన్ ఫుల్ గా తాగి కింద పడిపోబోతూ ఉంటే చెన్ అతన్ని పట్టుకుంటున్నాడు. ఈ అబ్బాయి ఎవరు అని మాస్టర్ అడగడంతో ఇతను మార్కస్ సాంగ్ వాళ్ళ వారసుడని అంటున్నారు. ఓహో ఇతనా? ఇతను పుట్టినప్పటి నుండి చాలా వీక్ గా ఉన్నాడు. పైగా అతనికి గుండె జబ్బు కూడా ఉంది. అందువల్ల వాళ్ళ నాన్న పదవిని ఇతను పొందలేడు. అందుకే ఇతను పని పాట లేకుండా ఇలా తిరుగుతున్నాడు. ఈ మధ్య ఇతన్ని క్రౌన్ ప్రిన్స్ కి స్టడీ పార్ట్నర్ గా అపాయింట్ చేశారు అని గట్టిగా అంటున్నారు. ఆ మాటలు ఈషియన్ కి వినిపిస్తున్నాయి. వెంటనే తన ఖడ్గాన్ని బయటకు తీసి వాళ్ళని అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ చెన్ను వెంటనే అతన్ని పట్టుకుని పక్కకు తీసుకుని వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళాక ఇతను క్రౌన్ ప్రిన్స్ తో ఎందుకంత క్లోజ్ గా ఉన్నారని అడుగుతున్నాడు. చెన్ వెంటనే దాన్ని కవర్ చేస్తూ, నా అభిప్రాయం ప్రకారము అతను క్రౌన్ ప్రిన్స్ కి
కి దగ్గరగా ఉండకూడదు అని చెబుతూ ఈషియన్ ని అవాయిడ్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇక్కడేమో రానా జిన్షావ్ దగ్గరికి వెళ్లి అక్క నాకు ఒక $200 అప్పుగా ఇస్తావా అని అడుగుతున్నాడు. ఇది చాలా పెద్ద అమౌంట్, నాకు కొన్ని రోజులు టైం ఇవ్వడానికి ట్రై చేస్తానని చెప్పి జిన్షావ్ అతన్ని అక్కడి నుండి పంపించేస్తుంది. అతను వెళ్లిపోయిన వెంటనే పనిపిల్ల జిన్షావ్ తో మాట్లాడుతూ ఈ నెల 17వ తారీఖు చిన్షువాన్ బర్త్డే ఉందంట, ఆ రోజు ఆయన మిమ్మల్ని మీట్ అవ్వడానికి ఇష్టపడుతున్నాడు అని చెబుతుంది. ఓకే, కానీ నేను ఆ రోజు అకాడమీకి వెళ్ళినప్పుడు అతను నన్ను మీట్ అవ్వలేదు, కానీ ఇప్పుడెందుకు మీట్ అవ్వాలనుకుంటున్నాడు అని అడుగుతుంది. అకాడమీలో గూరాంగ్ కూడా ఉండడం వల్ల అతను మిమ్మల్ని మీట్ కాలేదేమో అని పనిపిల్ల చెప్పడంతో అవును నేను కూడా అలానే అనుకున్నాను అనేసి అతనికి ఏం గిఫ్ట్ ఇవ్వాలో ఆలోచిస్తూ ఉంది. ఈ విషయం గూలాన్ వాళ్ళ పనిపిల్ల దొంగచాటుగా వింటుంది. వెంటనే వెళ్లి గూలాన్ కి చెప్తుంది. గూలాన్ వెంటనే రానాతో మాట్లాడుతూ నీకు పెద్దక్క గురించి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పనా అని అంటుంది. తన గురించి నాకెందుకు, ఆమె ఎలా పోతే నాకేంటి అని అంటున్నాడు. మనకు కాబోయే బావగారు ఎవరో నీకు తెలుసా, ఆ జంక్షువాన్ ఉన్నారు కదా అతనే అని అంటుంది. ఆ మాటలు విని ఇతను ఏదో ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక్కడేమో అసిస్టెంట్ చెంక్షువాన్ తో జిన్షావ్ మిమ్మల్ని 17వ తారీఖు బ్రిడ్జ్ దగ్గర మీట్ అవుతామని చెప్పమని చెప్పారని అంటున్నాడు. ఆ కొత్త బ్రిడ్జ్ ని నేను కూడా చాలా రోజుల నుంచి చూడాలనుకుంటున్నాను. సరే ఓకే అని చెంక్షువాన్ నవ్వుకుంటున్నాడు. వాళ్ళు మీకు ఏం గిఫ్ట్ ఇవ్వాలో ఆలోచిస్తున్నారు అని పనివాడు చెప్పడంతో ఆ రోజు నాకు సెలవు, అందుకని వాళ్ళని మీట్ అవుతానని చెప్పాను, అంతేకాని నా బర్త్డే అని కాదు, నువ్వెందుకు అలా చెప్పావని అడుగుతున్నాడు. ఇందులో తప్పేముంది, జిన్షావ్ మేడం అంటే నాకు చాలా ఇష్టము, పైగా ఆమె మీ మీద బాగా కేర్ తీసుకుంటున్నారు, అది మాత్రమే కాకుండా తను చాలా అందంగా ఉన్నారు, పైగా ధనవంతుల కుటుంబానికి చెందినవారు, ఇంతకంటే ఇంకేం కావాలని పనివాడు అంటున్నాడు. ఆ మాటలు విని చెంక్షువాన్ సిగ్గుపడుతున్నాడు. ఇక చెన్ వాళ్ళ ఇంట్లో చెన్షువాన్ భవిష్యత్తు గురించి అమ్మ మాట్లాడుతున్నారు. ఇలా చూడు, నీకు యూ కుటుంబానికి చెందిన వాన్షుతో పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాము, ఆ కుటుంబం చాలా గొప్పది, ఇది మంచి సంబంధం అని అంటున్నారు. ఈ స్ప్రింగ్ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ చేద్దామని డిసైడ్ అయ్యామని అంటున్నారు. వాంగ్షు అంటే మరెవరో కాదు, ఆ రోజు పార్టీలో జిన్షావ్ తో మాట్లాడుతూ ఉనింది కదా ఆమె. ఈ పెళ్లిలో నా అభిప్రాయం కంటే చెన్నంకుల అభిప్రాయం తీసుకోండి, అంకుల్ కి చెప్పండి అని అంటున్నాడు. అసలు ఈ పెళ్లి ఫిక్స్ చేసిందే వాడు అని అమ్మమ్మ అంటున్నారు. ఆ అమ్మాయి చాలా మంచిది, పైగా వాళ్ళ కుటుంబం కూడా తరతరాల నుండి రాజుగారికి సేవ చేస్తున్నారు, మంచి కుటుంబం అని అంటున్నారు. ఆ మాటలు విని చెంక్షువాన్ కాస్త కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. ఇక్కడేమో ఈషియన్ కి మెలకు వస్తుంది. అంతలో అమ్మ అక్కడికి వస్తున్నారు. మీ నాన్న రాజుగారితో మాట్లాడారు, నువ్వు ఇంక నుండి క్రౌన్ ప్రిన్స్ కి కంపెనియన్ గా ఉండాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉంటూ బాగా రెస్ట్ తీసుకో, నేను నిన్ను డాక్సిన్ లో ఉన్న మీ అక్క దగ్గరికి పంపించబోతున్నాను, అక్కడికెళ్ళి నువ్వు బాగా రెస్ట్ తీసుకో, అదే నీ బాధ్యత అని అంటున్నారు. ఏంటి, నాన్న రాజుగారితో మాట్లాడారా, అసలు మీరేమనుకుంటున్నారు, నన్ను అడగకుండా ఎందుకు ఇలా చేశారని అడుగుతున్నాడు. నువ్వు నోర్మై, చెన్ను మీ నాన్నని మీట్ అవ్వడానికి ఇంటికొచ్చున్నారు, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండని అంటున్నారు. ఓహో, ఇదంతా ఆ చెన్ను పనేనా అని అనుకుంటున్నాడు. వెంటనే అలిగి అక్కడి నుండి బయటకు వెళ్తున్నాడు. చూస్తే ఎదురుగా చెన్ను కూడా వస్తున్నాడు. ఇద్దరు ఆపోజిట్ లో ఒకరినొకరు చూసుకుంటున్నారు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.